ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైనటువంటి అమరావతి రాజధానిని పునర్నిర్మిస్తామని చెప్పేసి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం డిసెంబర్ 1 నుంచి అమరావతిని పునర్నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 4 సంవత్సరాల్లో అమరావతి రూపుదిద్దుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కంకిపాడులో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి నారాయణ అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక నిర్మాణ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సింగిల్ విండో పద్ధతిలో వాళ్ళకి అనుమతులు మంజూరయ్యే విధంగా భవన నిర్మాణ రంగంలో అయితే మాత్రం అనుమతులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళు అంతగా అంటే దాదాపు అనుమతుల కోసం అయితే మాత్రం కొత్తగా ఒక సాఫ్ట్వేర్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఇక గతంలో కూడా ఆయన 2014లో కూడా పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరోపక్క అమరావతిలో ఆయనకి అవగాహన ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి పనులు అయితే మాత్రం షురూ అవుతాయని చెప్పేసి నారాయణ చెప్పడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా 4 సంవత్సరాల్లో ఈ యొక్క అమరావతిని నిర్మించి తీరుతామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక రూపుదిద్దుకుంటుంది 4 సంవత్సరాల్లో. గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఇక అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి అక్కడ చెట్లు, అలాగే అక్కడ కొన్ని ఐఏఎస్ అధికారుల యొక్క ఇళ్ళు, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల నివాసాలు, ఇవన్నీ సముదాయాలకి అక్కడ అయితే మాత్రం ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారటంతో అక్కడైతే మాత్రం ఒక గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడ చెట్లు కూడా ఎక్కువగా పెరగటంతో ఒక రూపుదిద్దుకునే విధంగా ఈ యొక్క 2-3 నెలల్లో కూడా ఒక రూపుని తీసుకొచ్చి డిసెంబర్ 1 నుంచి అయితే మాత్రం ఆ యొక్క నిర్మాణాన్ని అయితే మాత్రం శరవేగంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి నారాయణ చెప్పడం జరిగింది. మొత్తానికి అమరావతిపై అయితే మాత్రం ఒక నియమ నిబంధనలతోటి ఒక ప్రణాళికాబద్ధంతో అయితే మాత్రం ముందుకు వెళ్తామని చెప్పేసి నారాయణ స్పష్టం చేశారు. ఇక బిల్డర్లు అవ్వచ్చు, లేకపోతే నిర్మాణ రంగం అయితే మాత్రం పురోగమిస్తుంది. అలాగే వాళ్ళకి సింగిల్ విండో పద్ధతిలో వాళ్ళకి అనుమతులు ఇచ్చే విధంగా అయితే మాత్రం ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొస్తామని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు.